లోక పాపమును మోసుకొని పోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బాగా వినండి, స్వస్థతలు చేయడానికి కాదు. ఎక్కువ శాతం మంది స్వస్థతల మీదనే తమ జీవితాలు కట్టుకుంటున్నారు. రోగాలు మనిషి అన్న తర్వాత చచ్చిపోయేంత వరకు ఒకటి వస్తుంటది, ఒకటి పోతుంటది. కానీ ఆధ్యాత్మిక స్వస్థత నిరంతరం ఉంటుంది. పాపము నుంచి విడుదల పొందుకోవాలా, దేవుని ఉగ్రత నుంచి విడుదల పొందుకోవాలి, అది ప్రాముఖ్యం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం ఉన్నాడు యేసు ప్రభు. అసలు ఆయన పేరు యేసు. యేసు అంటే ఏంటో తెలుసా? తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారని రాయబడింది. యేసు అంటే రక్షకుడు. దేని నుంచి? నీకు కడుపు నొప్పి వస్తే, తలపోటు వస్తే, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ తీసేయడం కోసమా రక్షకుడు? మంచి ఆరోగ్యం వస్తుందనో, వ్యాపారంలో మంచిగా ఎదుగుతామనో, ఇలాంటి వాటి కొరకు ఎదురు చూడడం అనేది వాక్యానుసారము కాదు. నీ పాపముల నుండి నీకు విముక్తి కలగాలి. దానికోసమే యేసు ప్రభు వచ్చాడు. బిహోల్డ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ దట్ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్.